జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను తెలుసుకుంటున్నాము. మంత్రోపదేశము మొగిల్చెర్ల ప్రయాణం ఈరోజు 24వ రోజుగా చెప్పుకుంటున్నాము. శ్రీ స్వామివారు తన దండ కమండలాలు చేతబూని శ్రీధర్రావు దంపతుల కంటే ముందుగానే పార్వతీదేవి మఠం ముందున్న మెట్ల వైపు అడుగులు వేసుకుంటూ మెట్లు దిగసాగారు. చేసేదేమీ లేక శ్రీ స్వామివారితో ఇంకా ఆ క్షణంలో ఏమి చెప్పినా వృద్ధా అనే ఉద్దేశంతో దంపతులిద్దరూ ఆయన వెనకాలే అనుసరించారు. మెట్లు దిగుతున్న ప్రభావతి గారు ఒక్క క్షణం ఆగి శ్రీధర్రావు గారిని కూడా ఆగమని చెప్పి కొండ మీద కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుణ్ణి మనసారా ధ్యానిస్తూ, స్వామి, ఏ మలుపులు తిప్పుతావో ఇక నీ ఇష్టం, మేము నిమితమాత్రులం అని చెప్పుకొని కిందకు దిగి వచ్చారు. ఆ సరికే శ్రీ స్వామివారి దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద తన జింక చర్మాన్ని పరుచుకొని పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. శ్రీధర్రావు గారిని, ప్రభావతి గారిని తన వద్దకు రమ్మని పిలిచారు. ఇద్దరూ వచ్చి శ్రీ స్వామివారి ముందు కూర్చున్నారు. అమ్మా, మీ ఇద్దరికీ చాలా సందేహాలు మనసులో ఉన్నాయి. మీ సందేహాలన్నీ ఈ వ్యవహారిక లోకానికి సంబంధించినవి. నా ఆలోచనలు మీ ఊహకు కూడా అందనివి. ఏది ఎప్పుడు ఎలా జరిగిపోవాలో అది అప్పుడు జరిగి తీరాలి. అది సృష్టి నియమము. ఇక జల పడదు. ఇక్కడ తవ్వించిన బావి దండగా అని మీరు అనుకున్న బావిలో పుష్కలంగా నీరు రాలేదా? అలాగే మందిర నిర్మాణం ఎలా జరుగుతుందో అని మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. బాలోన్మత్త పిశాచి వేషాయ అన్నట్లుగా అవధూతల చేతల మాటలు మీకు అర్థం కావు, అంతుబట్టవు కూడా. దేని గురించి మీరు విచారపడకండి. నేను ఇప్పుడు మీతో ఇలా హఠాత్తుగా వస్తున్నానంటే దానికి గల కారణం దానికి నిర్దేశించి ఉంటుంది. ప్రతి పనికి ఒక నిర్దిష్టమైన కార్యం తోడై ఉంటుంది అని ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలోకి వెళ్ళారు. అనంతరం అత్యంత వాత్సల్యపూరిత చూపుతో, అమ్మా, శ్రీ వైష్ణవం నీ పద్ధతి. ఇప్పుడు ఈ క్షణంలో నీకు ఈ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడి పాదాల చెంత తిరుమంత్రం ఉపదేశిస్తాను. మీ ఇంటికి చేరిన తర్వాత సాంగోపాంగంగా మంత్రం, మంత్రార్థం, జప విధానం బోధిస్తాను. సావధానంగా విను అన్నారు. పద్మాసంలో ఉన్న స్వామివారు ఒక్కసారిగా ధ్యాన సమాధి స్థితికి వెళ్ళారు. చుట్టూ ఉన్న ప్రకృతి కూడా చడి చప్పుడు లేకుండా 10 నిమిషాల పాటు నిశ్శబ్దంగా మారిపోయింది. శ్రీ స్వామివారు కళ్ళు తెరిచి మంత్రాన్ని పలకమని ప్రభావతి గారిని ఆదేశించారు. శ్రీధర్రావు గారికి ఆ నిమిషంలో శ్రీ స్వామివారిలో సాక్షాత్ దక్షిణామూర్తి రూపం గోచరించింది. ప్రభావతి గారైతే పూర్తిగా మంత్రం పలకటంలో లీనమైపోయారు. శ్రీ స్వామివారు ఎన్ని మార్లు మంత్రాన్ని ఆవిడ చేత పలికించారో, ఈవిడ ఎన్నిసార్లు ఉచ్చరించారో, సమయం ఎంతసేపు గడిచిందో ఏమీ గుర్తు రాలేదు. నిజానికి శ్రీధర్రావు గారికి మంత్ర ఉపదేశం చెయ్యలేదు, కానీ ఆయన కూడా అదో విధమైన అనుభూతికి లోనై పరిసరాలు సైతం మర్చిపోయారు. శ్రీ స్వామివారి మంత్రోపదేశం
పూర్తయ్యేసరికి సాయంత్రం పొద్దు కూకుతుంది. బండి తోలే మనిషి, అయ్యా అడవి దారి, చీకట పడితే కష్టం అంటున్నాడు. దంపతులిద్దరూ ఇంకా ఆ దివ్యానుభూతి నుంచి తేరుకోలేదు. శ్రీ స్వామివారే ముందుగా లేచి ఇక పదండి అన్నారు. శ్రీ స్వామివారితో కలిసి బండిలో కూర్చున్న శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు మౌనంగా ఉన్నారు. వారి హృదయాలలో ఇంతకుముందు శ్రీ స్వామివారి బోధించిన మంత్రమే సుడులు తిరుగుతున్నది. శ్రీ స్వామివారు ఆ గతుకుల దారిలో బండి కుదుపులలోనే ధ్యానంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ అత్యంత దివ్య సుగంధ పరిమళం బండిలో వ్యాపించిపోయింది. దాదాపు 2 గంటల బండి ప్రయాణం దివ్యమైన అనుభూతితో గడిచినట్లుగా ఆ దంపతులకు తోచింది. కొద్దిగా చీకట పడే వేళకు మొగిల్చెర్లకు చేరారు. ఇంటికి రాగానే శ్రీ స్వామివారు ఇంతకు ముందు బస చేసిన గదిలోనే వసతి ఏర్పాట్లు చేశారు. ఆ చెక్క మంచము అందులో వేశారు. దాని మీద శ్రీ స్వామివారు తాను తెచ్చుకున్న దావలి పరుచుకొని, ఆ దావలి మీద జంక చర్మం పరుచుకొని తన ధ్యానానికి అనువుగా చేసుకున్నారు. ఒక గ్లాసు పాలు మాత్రం ఆహారంగా తీసుకొని గది తలుపులు వేసుకున్నారు. శ్రీధర్రావు, ప్రభావతి గారుల భవిష్యత్ కార్యాచరణను పూర్తిగా శ్రీ లక్ష్మీ నరసింహుడి మీదే భారం మోపారు. శ్రీ స్వామివారి ధ్యానం, ఊరి ప్రజల వ్యాఖ్యలు రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిద్దాము. పావని నాగేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలను జోడిస్తున్నాను. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం, నెల్లూరు జిల్లా. ప్రతి ఒక్కరూ స్వామివారి పాత్రకు, స్వామివారి అనుగ్రహానికి పాత్రులు. స్వామివారిని దర్శించండి, మీ బాధలను మర్చిపోండి. జై శ్రీదత్త, జై గురుదత్త, జై శ్రీదత్త.